హాయ్ అండి అందరికీ. ఇవాళైతే మనం గూడూరు నుంచి స్టార్ట్ అయ్యి రామేశ్వరం అయితే చూడబోతున్నాము. మేమైతే ఇండియాకి వచ్చే 3 మంత్స్ ముందే టికెట్స్ బుక్ చేసుకొని వచ్చాము. ఈ ట్రైన్ అయోధ్య నుంచి స్టార్ట్ అయ్యి మండపం అన్న ప్లేస్కి అయితే ఉంది. ప్రజెంట్ అయితే డైరెక్ట్ ట్రైన్ రామేశ్వరానికి అయితే లేదు. అక్కడ న్యూ రైల్వే ట్రాక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. అది కన్స్ట్రక్ట్ అయితే మేబీ డైరెక్ట్ రామేశ్వరానికి ఉండొచ్చు. ఎందుకైతే అంతకుముందు రామేశ్వరానికి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉండేది, ప్రజెంట్ అయితే లేదు. ఈ ట్రైన్ కూడా వీక్లీ వన్సే ఉంది. రిమైనింగ్ ట్రైన్స్ ఉన్నాయి కానీ అవి మండపం వరకు అయితే వెళ్ళవు. మండపం నుంచి రామేశ్వరం అయితే 20 కిలోమీటర్స్. రిమైనింగ్ ట్రైన్స్లో వెళ్తే మనం ఒక 100 కిలోమీటర్స్ పైనే నార్మల్గా వెహికల్స్లో మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మేము బుక్ చేసుకునే టైంకి అయితే పిల్లలకి ఏం ఎగ్జామ్స్ లేవు, కానీ బుక్ చేసుకున్న తర్వాత మాత్రం వాళ్ళ షెడ్యూల్ చెప్పారు. సో మేము బయలుదేరేటప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, రిటర్న్లోనే ఎగ్జామ్ ఉందన్నమాట. ఇన్ బిట్వీన్ లేదు, కానీ జర్నీలో మాత్రం ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ చేసాం. అదొక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైన్లో నుంచే ఎగ్జామ్ అనేది పిల్లలు అటెండ్ అయ్యారు. ఎంతైనా ట్రైన్ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది కదా. మాకైతే చాలామంది అయోధ్య టు రామేశ్వరం వచ్చే వాళ్ళే చాలామంది టచ్ అయ్యారనమాట. అక్కడి నుంచి అంటే కాశీకి అయోధ్యకి అలా వెళ్ళి రిటర్న్ ఒకేసారి మళ్ళీ రామేశ్వరానికి వచ్చి మళ్ళీ రిటర్న్ కాశీకి వెళ్ళి ఒక కంప్లీట్ ట్రిప్ అవుతుంది అన్నట్టు అలా బుక్ చేసుకుంటున్నారంట ఇప్పుడు చాలామంది. నైట్ 2 o'clockకి అలా దిగాము. చాలామంది ఉన్నారు. బయట అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి. నైట్ దిగామన్నట్టే లేదనమాట. చాలా రష్గా ఉన్నారు. అలానే వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అందరూ బ్యాచెస్గా వస్తే అలా బస్ తీసుకొని వెళ్ళేదానికి కూడా ఉందన్నమాట. వీళ్ళతోనే మాట్లాడుకుంటే ఈవెన్ మనం రామేశ్వరంలో అక్కడ ప్లేసెస్ తిరిగేదానికి కూడా వీళ్ళు మనకు అరేంజ్ చేస్తారు. లేకపోతే అక్కడి నుంచైనా మనం మాట్లాడుకోవచ్చు. నార్మల్గా ఇతనైతే మాకు నెంబర్ ఇచ్చాడు, మీరు ఎక్కడన్నా తిరగాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము వచ్చి తీసుకెళ్తామని ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అంటే పంబన్ బ్రిడ్జ్ ఉంది కదా, అది క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతకుముందు అయితే ట్రైన్ కూడా ఉండేది, ఇప్పుడైతే లేదని చెప్పాను కదా. హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము టెంపుల్కి అలానే బీచ్కి దగ్గరగా ఉండేటట్టు హోటల్ తీసుకున్నాము. ఆ వేలో వెహికల్ వెళ్ళదు కాబట్టి వాళ్ళు ముందుగానే ఆపేశారు. హోటల్ వేల్ రెసిడెన్సీ. ఇది మనకు టెంపుల్కి అలానే బీచ్కి దగ్గరగా ఉంటుంది. సో అందుకోసం ఇది ప్రిఫర్ చేసాము. ఇది ఆన్లైన్లో చూసే బుక్ చేసుకున్నాము. అంతా హోటల్ అంతా బాగానే ఉంది, కాకపోతే నాకు వాష్రూమ్ ఒకటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి అది కూడా కాస్త మేనేజ్ అయ్యింది. ఆ హోటల్ నుంచి కొంచెం అట్లా ముందుకు నడిస్తేనే మనకు సముద్రం కనిపిస్తుంది అనమాట. చాలా దగ్గర అనమాట. ఈవెన్ అలా పైకి ఎక్కినా కానీ మనకు వ్యూ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇప్పుడు అక్కడ హోటల్ వేల్ రెసిడెన్సీ అని కనిపిస్తుంది కదా, అదే అనమాట. దానికి ఆపోజిట్లోనే మనకి సముద్రం అనేది కనిపిస్తూ ఉంటుంది. మేమైతే మార్నింగే వచ్చి స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ అయితే ఫోన్స్ తీసుకొని రాలేదు, ఎందుకంటే మనం స్నానం చేయాలి. అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ మనం దర్శనానికి వెళ్తాము. ఇప్పుడు తినైతే బట్టలు విడిచేసిన బట్టలు ఇక్కడ ఒక వేసేదానికి ఉంది. సో అందుకోసం మేము రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆ బట్టల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తున్నాము. ఇక్కడ మార్నింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది. ఇంకా 12 బిఫోరే మొత్తం ఇక్కడంతా ఉంటుంది అనమాట. ఎక్కువ స్నానాలు చేసేవాళ్ళు కానీ, అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సూర్యోదయానికి ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కువ సూర్యోదయం లోపే చాలామంది స్నానాలు చేసేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి పిండ తర్పణం అనేది చేస్తుంటారు కదా, లేకపోతే ఏమైనా దోషాలు ఉన్నా వాళ్ళకి ఇక్కడ చాలామంది చేస్తుంటారనమాట. అది కూడా 12 లోపే చేయాలి కాబట్టి మధ్యాహ్నం. అప్పటి వరకే ఇక్కడ చాలా రష్ ఉంటుంది, అసలు చెప్పలేమన్నమాట. మేము కూడా అలా చేయించుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళి అక్కడ మనకు టెంపుల్ లోపలే 22 బావులు ఉంటాయన్నమాట. అంటే 22 తీర్థాలు వచ్చి అక్కడ కలుస్తాయి అని. అంటే రాముడు రావణాసురుని చంపిన తర్వాత రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకి బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకోకుండా ఉండేదానికి ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించారని, అలానే ఒక శివలింగాన్ని హనుమంతుడు తీసుకొని వచ్చి రాముడి కోసం తీసుకొచ్చి ఆయన పూజ కొరకు పెట్టారని, ఒకటేమో సైతికలింగం అంటారు, అంటే శాండ్తో చేసి ఉండేది, అదొకటి ఉంటుంది. అలానే ఈ 22 తీర్థాలలో స్నానం చేసి మహాలక్ష్మి అనుగ్రహం పొందాలని
అప్పుడు ఇవి జరిగింది అని చెప్తారనమాట ఇక్కడ స్థల పురాణం అనేది. వాటిల్లో మనం స్నానం చేసి వచ్చాక దర్శనానికైతే వెళ్తాము. మేము అప్పుడు ఒకసారి దర్శించుకున్నాము. అలా అని తెల్లవారుజామున అంటే ఒక 3:30, 4 ఆ టైంలో స్ఫటికలింగ దర్శనం అని పెడతారు. మనం 3:30కి అలా ఎర్లీ మార్నింగ్ లేచి మనం ఆ క్యూ ఉంటది. అక్కడికెళ్తే మనం స్ఫటికలింగ దర్శనాన్ని కూడా చూడొచ్చు. నార్మల్‌గా అయితే శివలింగ దర్శనం కనిపిస్తది. ఆ టైంలో అయితే స్ఫటికలింగం పెట్టుంటారు. మనం అది దర్శించుకోవచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ అది దర్శించుకునేదానికే ఎళ్తున్నామనమాట. అప్పటికి బావులన్నాను కదా! ఈ వేలో వెళ్ళి బావుల్లో స్నానం చేసుకొని రావాలి. నార్మల్‌గా అయితే మనం డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. లేకపోతే అక్కడ మనం మనీ ఇంత కట్టేస్తే ఆ బావుల్లోని వాటర్ వచ్చి మన పైన పోస్తారనమాట. నాకు తెలిసి అలా పోయించుకోవడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే నార్మల్‌గా వెళ్ళిన వాళ్ళకైతే వాళ్ళు అసలు పొయ్యట్లేదు. ఈవెన్ కసిరేస్తున్నారు. అంటే లోకం అలా తయారైపోయిందనే చెప్పాలి. మేము పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు జనాల్లో అలా ముందుకు వెళ్ళలేరు కాబట్టి మేము మాట్లాడుకొని అయితే వెళ్ళాము. అలానే ఇక్కడ దర్శనానికి కూడా మనకు మామూలుగా ఉన్నట్టు ఫ్రీ దర్శనము ఉంటది. అలానే మనీతో దర్శనం కూడా ఉంది. దర్శనాలైతే టికెట్స్ బేస్ చేసుకొని కూడా ఉన్నాయన్నమాట. 50, 100, 200 అలా ఉన్నాయన్నమాట పర్ హెడ్. మేము దర్శనం అయితే చేసుకొనొచ్చేసాం. లోపలైతే మాత్రం ఫోటోస్ అలౌ లేదు. మేము బయటకొచ్చాక వేరే ఆయన్నడిగి ఫోటోస్, వీడియోస్ అలా తీయించుకున్నాము. ఇలాంటిది ఫ్యామిలీతో వస్తే మనకు గుర్తుగా ఉంటది కదా! ఇక్కడ కాస్ట్స్ అయితే మాత్రం మామూలుగా టూరిజం ప్లేసెస్‌లో ఎలా ఉంటాయో అలానే కాస్ట్స్ ఉన్నాయన్నమాట. పూలైతే మాత్రం చాలా దొరుకుతున్నాయి. అమ్ముతున్నారు. తమిళనాడు అంటే అసలు మెయిన్ పూలకు ఫేమస్ కదా! ఏ రకం పూలైనా దొరుకుతున్నాయి. టెంపుల్‌కి మనకు 2 గేట్స్ ఉంటాయన్నమాట. వన్ సైడ్ గేట్ నుంచే ఎంట్రన్స్ అనేది ఉంటది. ఆ గేట్ మనకు ఆ టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే మనకి షాప్స్ అన్నీ ఉంటాయి. మొత్తానికి ఓవరాల్ అన్ని చుట్టుపక్కల షాప్స్ అయితే ఉంటాయి కానీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే మాత్రం చాలా షాప్స్ ఉంటాయి. నేనైతే ఇందాక ఒక సైడ్ నుంచి చూపించాను. స్టార్టింగ్‌లో ఇంకొక సైడ్ నుంచి చూపించాను మనం టెంపుల్‌కి ఎంటర్ అయ్యేది. ఇప్పుడు చూపిస్తున్న వే ఏంటంటే స్టార్టింగ్‌లో మనం స్నానం చేసి అటు నుంచి వెళ్తామని చెప్పాను కదా! అదే వే అన్నమాట. మనం సముద్రం నుంచి స్నానం చేసి డైరెక్ట్‌గా ఈ రూట్‌లోనే వచ్చి మనం దర్శనానికి వెల్స్‌లో స్నానం చేయాలి కదా! వాటిలో స్నానం చేసి దర్శనానికైతే వెళ్తారు. సేమ్ అదే రూట్‌లో అయితే మనం వస్తున్నామన్నమాట. ఇక్కడ కూడా ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. చాలా బావుంటది అమ్మవారి టెంపుల్ కూడా. చెప్పాం కదా! మనం స్టార్టింగ్ చూసాం కదా! అదే అన్నమాట. ఆ రూట్‌లో నుంచి మనం ఇప్పుడు ఆపోజిట్‌లో అంటే టెంపుల్ సైడ్ నుంచి మనం ఇటొస్తున్నాం. మార్నింగ్ అయితే ఇటు నుంచి మనం టెంపుల్‌కెళ్ళడం చూపించాను. ఈవినింగ్ అయితే చాలా బావుంది. ఆ వేవ్స్ రావడం కానీ, ఆ సౌండ్ వస్తా ఉంటది కదా! చాలా బావుంది. అందరూ హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదిస్తున్నారు. అలలైతే మార్నింగ్ అయితే అసలు కంప్లీట్‌గా చూడలేదని చెప్పాలి. సముద్రంలో అలలు రావా అన్నట్టు ఉందన్నమాట. నార్మల్‌గా చెప్తుంటారు కదా! రామేశ్వరం దగ్గర అలలు రావని. నైట్ అయితే మాత్రం పర్వాలేదన్నమాట. కొంతొచ్చాయి కానీ డే టైమ్ అయితే అస్సలు రాలేదు. ఈ వే వచ్చి నేను సెకండ్ టైం దర్శనానికి వెళ్ళేటప్పుడు చూపించాను కదా! అదనమాట. ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదా! ఆ వే అనమాట. అందరూ స్నానాలు చేసుకొని మళ్ళీ ఆ బావుల్లో స్నానం చేసేదానికి వెళ్తున్నారు. మేమైతే దర్శనానికి 2 సార్లు వెళ్ళాము. ఒకటి రామేశ్వర లింగం చూసేదానికి ఒకసారి, అలానే స్ఫటికలింగం చూసేదానికి ఇంకొకసారి వెళ్ళామన్నమాట. స్ఫటికలింగం అనేది చూసేదానికి వెళ్ళినప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. 4 మనం అక్కడ ఉండాలన్నమాట. టికెట్స్ ఇస్తారు. నార్మల్‌గా అయితే స్ఫటికలింగ దర్శనం అనేది ఉండదు. అప్పుడు నార్మల్‌గా లింగం చూసేదానికి ఉంచరనమాట. కర్టన్స్ క్లోజ్ చేసేసి ఓన్లీ స్ఫటికలింగ దర్శనమే ఇస్తారు. నార్మల్‌గా అనుకున్నాను 2 కనిపిస్తాయేమోనని. కాకపోతే కాదనమాట. ఓన్లీ మనకు స్ఫటికలింగ దర్శనమే జరుగుతది. ఇక్కడ అందరూ సూర్యోదయాని కోసం వెయిట్ చేస్తున్నారు. అలానే స్నానం కూడా చేస్తున్నారు. మేము ఒక 2 డేస్ స్పెండ్ చేసాం కాబట్టి కంప్లీట్ రామేశ్వరంలోనే ఉండి ప్రశాంతంగా అన్నీ చూసుకుందాము అని మా జర్నీ అంతా ఒక 2.5 డే రామేశ్వరంలోనే స్పెండ్ చేశాము. సూర్యోదయ దర్శనం కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బావుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది టూర్ అయితే. కాకపోతే కాస్త నీట్‌గా మెయింటైన్ చేసుంటే బాగున్ను అని అనిపిచ్చింది నాకైతే. ఎందుకంటే
చాలామంది వస్తున్నారు. ఏజ్డ్ పీపుల్ కూడా వస్తున్నారు కదా! వాళ్ళకి కాస్త ఇబ్బంది లేకుండా ఉంటే బాగుండు అనిపిచ్చింది. అంటే అసలు స్నానం చేసేటప్పుడు కూడా అక్కడ మనం జస్ట్ మునిగి లేచేద్దాం అన్న ఫీలింగే ఉంది కానీ, అంటే వాటర్ చాలా డర్టీగా ఉన్నాయన్నమాట. మామూలుగా సముద్రంలో నార్మల్‌గా స్నానం చేస్తాము. అలానే తల మీద నీళ్ళు చల్లుకొని తాగుతాము. అలాంటి ఫీలింగే రావట్లేదన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రామేశ్వరం జర్నీ వీడియో ఇంకా ఉన్నాయన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసాము. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.